ఏమన్నా వార్త చెప్తాడేమో అంటే అస్సలుకు ఉల్కు పలుకు లేదు కదా మన రాయేష్ల వారిది. మరి ఏడున్నాడో దొర ఏం చేస్తుండో చూద్దాం పాండ్రి. సమస్త కార్మికులారా ఏకం కండి, సమాజ నిర్మాణంకై సంసిద్ధం కండి. పోయేదేమీ లేదు, బాధలు కన్నీళ్లు తప్ప. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం కర్మఫలం వృధా కానీయం. ఈ ఎర్ర జెండా సాక్షిగా. ఓ ఏం చేస్తున్నావు? వార్త లేకుండా మా పాటలు పాడుతున్నావేంది? వార్తన ఇవాళ ఏంటిదో తెలియదా నీకు? తెలుసు, మేడే. మరి తెలిసి కూడా ఎట్లా అడుగుతున్నావు? ఇవాళ మేడే హాలిడే, నో వార్తలు నో ముచ్చట్లు, ఓన్లీ పాటలు. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నిలదీసినది రోజు, అనగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినది రోజు, రగిలించినది రోజు. మేడే నేడే నేడే మేడే. మేడే హాలిడే అని తెలుసు నాకు, గానీ పబ్లిక్ వార్తదన్న చెప్తే బాగుంటది కదా అని. నీ లెక్కన పీడించి పాలించాలని చూసిన వాళ్ళ మీద చేసిన యుద్ధానికి ప్రతీకే ఈ మేడే. నా లెక్కనా? మరి లేకుంటే ఒక దిక్కు మేడే అని తెలిసి కూడా వార్త తెమ్మంటున్నావంటే, కార్మికున్నైన నన్ను కష్టపెడదామని చూసే నీది పాసిపోయిన పారిశ్రామిక మీదడే కదా. వారి నేనేదో నార్మల్ గా అడిగిన గంతే, తీసుకుంటే లీవ్ తీసుకో గానీ తిట్టకు చెప్తున్నా. అసలు మేడే ఎట్లొచ్చిందో తెలుసా నీకు? తెలుసా? తెలియదు. ప్రతేడు మేడే నాడు హాలిడే తీసుకొని ఎంజాయ్ చేసుడు తెలుసు కానీ మేడే ఎట్లొచ్చిందో తెలుసుకోవా? అప్పట్లో అమెరికా పెట్టుబడిదారులు 15-20 గంటలు చాకిరీ చేయించుకునేటోళ్ళు కార్మికులతోటి, కూలీలను బానిసల లెక్క చూసేటోళ్ళు. పరిశ్రమల్లోనే కార్మికుల బతుకులు తెల్లారేటి అనుకోరాదు. 15-20 గంటలా? ఎస్. ఈ శ్రమ దోపిడీ నుండి విముక్తి కోసం ఫస్ట్ టైం చికాగో కార్మికులు పోరుబాట పట్టిండ్రు. 8 గంటల పనివేళల కోసం, వేతన పెంపు కోసం అందరూ ఏకమైండ్రు. అట్లొచ్చిందా ఈ 8 గంటల వర్కింగ్ అవర్ సిస్టమ్? నువ్వు అన్నంత సింపుల్గా రాలే తల్లి. 1886లో 8 గంటల పనిదినం కోసం సమ్మె చేస్తున్న కార్మికుల మీద కాల్పులు జరిపిండ్రు. ఎంతోమంది కార్మికులు చనిపోయినరు ఆ కాల్పుల్లో. దాంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం నిద్రలేచింది. అందరికందరూ పోరాటంలో పాల్గొనేందుకు సై అన్నారు. చికాగోలో కార్మికులు చనిపోయిన రోజును మేడేగా ప్రకటించిండ్రు. అంటే మేడే మన దగ్గర ఒక్కకాన్నే కాదన్నట్టు ప్రపంచం మొత్తం జరుపుకుంటారైతే? అవును, మన దగ్గర 1923 మే 1 నాడు మద్రాసులో ఫస్ట్ టైం మేడే జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రాణాలు కోల్పోయిన కార్మిక సోదర సోదరీమణుల సంస్మరణార్థం సెలవు ప్రకటించి వాళ్లకు నివాళులు అర్పిస్తున్నాం. అవునా? ఫస్ట్ టైం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినవురా నువ్వు. అరే మరిగా ఇప్పటికన్నా తెలుసుకున్నావు కదా. ఉంటా. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో.